కరీంనగర్లో పసకందు విక్రయం కలకలం రేపింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఓ మహిళ మధ్యవర్తులను ఆశ్రయించింది. ఎలా పోషించాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఆ యువతికి పుట్టిన బిడ్డని మధ్యవర్తులు కరీంనగర్కు చెందిన దంపతులకు 6 లక్షలకు విక్రయించారు. పసికందు విక్రయం సంగతి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది. శిశువును విక్రయించిన కొనుగోలు చేసిన వారితో పాటు ఇందులో మధ్యవర్తులుగా ఉన్న 12 మందిపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన యువతి ఓ యువకును ప్రేమించి మోసపోయింది. గర్భవతి అయిన ఆ యువతిని సదరు యువకుడు వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టబోయే బిడ్డని ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది మధ్యవర్తులను ఆశ్రయించింది. పుట్టబోయే శిశువును విక్రయించాలని ఆ యువతిని ఒప్పించారు మధ్యవర్తులు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో వారం రోజుల కిందట మగబిడ్డకి జన్మనిచ్చింది. 12 మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలవానిపల్లికు చెందిన బామండ్ల రాయమల్లు లతా దంపతులకు శిశువును కొనుగోలుకు 6 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇక గురువారం కరీంనగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాబును కొనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి శుక్రవారం శిశువును తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శిశువును మాతా శిశు కేంద్రానికి తరలించారు. బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారిక జోగు తిరుపతి ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపారు.